ఎనలిస్టు చాడా శాస్త్రి గారు అందించిన సమాచారం ఇది. అమెరికా కాలిఫోర్నియాలో పాఠశాల యాజమాన్యాలు స్కూల్లో విద్యార్థి తాను పుట్టిన లింగ గుర్తింపుకి సంబంధం లేకుండా తనని తాను ఆడపిల్ల లేదా మగపిల్లాడిగా లేదా ట్రాన్స్జెండర్గా గుర్తించుకుంటే ఆ విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాలి అనే నిబంధనలు ఉండేవి. అయితే ఇలా నిబంధనలు పెట్టకుండా నిషేధం విధించిన బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసోమ్ సోమవారం నాడు సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాల విద్యార్థులు ఇటువంటి లింగ గుర్తింపును తమకు తాముగా చెప్పుకోవడాన్ని తల్లిదండ్రులకు తెలియచేయాలి అనే విధానాల్ని అమల్లోకి తెచ్చాయి. అయితే స్కూల్స్ ఈ నిబంధనల్ని పెట్టడంపై కొందరు కోర్టులో సవాలు చేశారు. విద్యార్థి యొక్క లైంగిక ధోరణి, లింగ గుర్తింపు లేదా లింగ వ్యక్తీకరణను ఆ విద్యార్థి సమ్మతి లేకుండా ఇలా బహిర్గతం చేయకుండా ఈ కొత్త చట్టం నిరోధిస్తుంది. ఈ విషయం కాలిఫోర్నియా రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. కొన్ని వారాల క్రితం బిల్లుపై చట్టసభ సభ్యుల మధ్య చర్చ దాదాపుగా హింసాత్మకంగా కూడా మారింది. కాలిఫోర్నియాతో సహా ట్రాన్స్జెండర్, నాన్ బైనరీ మరియు ఇతర LGBTQ+ యువత హక్కులు, భద్రత మరియు గౌరవంపై రాజకీయ ప్రేరేపిత దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి. కొన్ని పాఠశాల విద్యార్థులను బలవంతంగా బయటకు పంపే విధానాల్ని కూడా అవలంబించాయి. ఈ చట్టం వారికి రక్షణ ఇస్తుంది. లింగ గుర్తింపు విషయం గురించి చర్చలు కుటుంబంలో ఒక ప్రైవేటు విషయంలాగా ఉండేలా ఈ బిల్లు చూస్తోంది. తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలతో మాట్లాడాలని, వారి మాటలు వినాలని, వారు ఎలా బ్రతకాలి అనేది, అంటే పురుషుడు లేదా స్త్రీ లేదా ట్రాన్స్జెండర్ అనేది వారి స్వేచ్ఛకు వదిలేసి వారిని బేషరతుగా ప్రేమించాలని నేను ఒక పేరెంట్గా అందరి తల్లిదండ్రులను కోరుతున్నాను అని బిల్లు రచయిత అసెంబ్లీ సభ్యుడు క్రిస్ వార్డ్ డి శాన్ డియాగో చెప్పారు. ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి అసెంబ్లీ సభ్యుడు బిల్ ఎస్ఐలీ ఆర్ రివర్సైడ్ మాట్లాడుతూ తమ పిల్లలకు సంబంధించిన రహస్యాలు వారి తల్లిదండ్రుల నుంచి దాచి ఉంచడానికి ఈ బిల్లు ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తోంది అని చెప్పాడు. అంటే సులువుగా చెప్పాలి అంటే విద్యార్థులు తమ పుట్టుకతో సంబంధం లేకుండా స్కూల్లో తాము ఎలాగైనా గుర్తింపబడమని కోరవచ్చు. అంటే ఆడపిల్లగా పుట్టినా తాను మగవాడిగా బ్రతకాలని ఉంది అని, లేదా మగపిల్లవాడు ఆడదానిలాగా, లేదా అసలు ఏ లింగ గుర్తింపు లేకుండా కూడా తాము ట్రాన్స్జెండర్గా బతుకుతాము అని పిల్లలు నిర్ణయించుకోవచ్చట. స్కూల్స్కి ఈ సంగతి ముందుగా తెలిస్తే ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలి అనే నిబంధనలు స్కూల్స్ పాటించేవి. పిల్లల బుర్రల్లో ఇటువంటి ఆలోచనలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు తెలిస్తే వారు అటువంటి పిల్లలను మానసిక వైద్యులకు చూపించటము, కౌన్సిలింగ్ ఇప్పించటము ఏదో చేసి వారి పిల్లల్ని ఇటువంటి జాడ్యాల బారిన పడకుండా పూర్తిగా రక్షించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే తమకు అటువంటి పిల్లల సంగతి ముందుగా తెలిసినా స్కూల్స్ ఆ పిల్లల తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పకుండా స్కూల్స్ని ఈ బిల్లు నిషేధిస్తుంది అన్నమాట. అంటే భవిష్యత్తులో పిల్లల్ని కనడం వరకే తమ బాధ్యతగా ఉంటుంది. వారి పెంపకం విషయంలో తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉండదు. వారు ప్రభుత్వ చట్టాలను ఆధారంగా చేసుకుని మాత్రమే పెరగాలి లేదా పెంచాలి. పాశ్చాత్య ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నటువంటి మన సోకాల్డ్ న్యాయమూర్తులు, మన ఉదారవాద రాజకీయ నాయకులు మన దేశంలో కూడా భవిష్యత్తులో ఇటువంటి చట్టాలు తెచ్చినా ఆశ్చర్యపోకండి అంటున్నారు ఎనలిస్టు చాడా శాస్త్రి గారు.